నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. సైరన్ రావడంతో వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో ముగ్గురు దొంగలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంకు ద్వారానికి లాక్ వేసి దొంగను పట్టుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో బ్యాంకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, కార్తిక్, దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లూటికి అంటే దాదాపు చోరీకి ముగ్గురు దొంగలు యత్నించారు. ఒక్కసారిగా లోపలికి వెళ్ళడంతో సైరన్ వచ్చింది. సైరన్ రాగానే స్థానికులు కావచ్చు, బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా పోలీసులు కూడా వెంటనే స్పందించారు. వెంటనే అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకుని స్థానికులతో పాటు ఆ బ్యాంక్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. వెంటనే ఆ బ్యాంకు సంబంధించి బయట నుంచి గేట్ క్లాస్ వేసి అందులో ఎవరెవరినో విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతో ఒక దొంగ లోపల ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వెంటనే ఆ దొంగను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరో ఇద్దరు దొంగలు కూడా అక్కడ ఆ ప్రాంతంలో సెంట్రీగా ఉన్నారా లేకపోతే ముందే పారిపోయారా అనేది ఇంకా తెలియాల్సింది. మరో ఇద్దరి కోసం అయితే పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుకున్న దొంగను కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే డబ్బు ఏం పోలేదని సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే పోలీసులు వెంటనే స్పందించడం వల్ల డబ్బు చోరీ కాకుండా అయితే దొంగల ఆట కట్టించడం చూస్తున్నాం. ఇంకా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విఘ్నేష్.